ఎట్లనో ఉన్నారు. 2 రోజులసుంది చక్కగా అన్నం తింటలేరు. ఏమనిపిస్తుంది? ఏమోనే లత, పానమంతా నీరసంగా ఉన్నది. కూడు నోట్లో పోతలేదే. అయ్యో గట్ల చూసుకుంటే ఎట్లనయ్యా? హాస్పిటల్ అన్నా పోదాం పాలేవు మరి. ఎందుకే ఆర్ఎంపి డాక్టర్ దగ్గరకు పోయి 2 సూదులు వేసుకొని వస్తా. గోళీలు తెచ్చుకుంటా, తక్కువ కాకపోతే హాస్పిటల్కి పోదాం తీ. కాదు మరి ఎందుకు అట్లా అవుతుంది? ఒక్కొక్కసారి ఏమన్నా బీపీ ఇట్లా పెరిగిందే ఏంది? ఏమోనే అంత తిప్పినట్టు, ఆయాసం వచ్చినట్టు, అంత గుండెంతా బరువు అవుతుంది. మరి చెప్తలేవేందయ్యా? ఇప్పుడు కాలం నమ్మత్తలేదు. అట్టట్టుగానే హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతారు. నీకేమన్నా అయితే మా బతుకు అట్టిదే అవుతుంది. పాలేటి వేయద్దు, హాస్పిటల్కి పోదాం పాలేవు. నాకేమైతుంది? నువ్వు గట్లా కంగారు పడగని నేను ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి పోయత్తా, 2 సూదులు వేయించుకొని వస్తా. నాకేం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. అదేంటన్నట్టండి, నాకు మస్తు భయం అవుతుంది. అబ్బాయి ఏం కాదు, పైసలు పోయినా మంచిదే, హాస్పిటల్కే పోదాం పాలేవు. అద్దులత, హాస్పిటల్కి పోతే వేలకు వేలు పట్టిస్తారు. తక్కువ కాకపోతే పోదామంటన్నా కదా. రొట్టన్నా ఏమన్నా చెయ్యాలా మరి? చేస్తే 2 రొట్టెలు చేసి ఎల్లిపాయ కారం నూరు. సరే తీయ్యా, నువ్వు పోయి రాపో. నేను రొట్టెలు చేసి ఎల్లిపాయ కారం నూరు పెడతాపు. వచ్చినాక 2 తిని గోళీలు వేసుకొని పండుకుందువు. నువ్వేటు తిరగకు, అవసరం లేదు, సరేనా? సరే లత, మరి నేను పోయత్తా. ఇదేంది ఎన్నెల్లేంది నే గిట్లా అంటాండు? నాకు భయమై పాడైతాంది. దేవుడా, నీ బాంచన్న భర్తకు ఏం కావద్దు. ఆయన మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. అమ్మ సమ్మక్క తల్లి, సారక్క తల్లి, నీ బాంచన్ తల్లి, నా భర్తకు ఏం కావద్దు. ఆయనే మంచిగా ఉండి ఆయనకు ఆరోగ్యం కుదుట పడితే నేను వచ్చే సంవత్సరం నీ జాతరకు మేడారం వచ్చి మేకను గొత్త తల్లి, నీ బాంచను. రొట్టెలు ఏమని పాపము 2 అన్న ఎత్తా చేసి పెడతా తింటాడు. 2 రోజులసుంది తిండి లేదు, తికాను లేదు, ఏం తింటలేడు పాపం. పోయి అంటు పెట్టి ఎత్తా. నాకంతా ఆగులు బుగులు అవుతుంది కదా. ఎన్నెల్లేంది నే గిట్లా అనబట్టే ఇవాళ రేపు అట్టటునే హార్ట్ అటాకులు వచ్చి చచ్చిపోతారు. హాస్పిటల్ పోదామంటే ఏం కత్తి అని వాయే. ఏం కాదు గాని అవును నర్సక్క. ఏమైంది పూరి ముఖమంతా ఎట్లనో పెట్టినవు? ఏం చేయాలి నర్సక్క, ఎన్నెల్లేంది నా భర్త 2 రోజులసుంది చక్కగా తింటలేడు. ఆయాసం వస్తుందంటాడు, గుండెంతా బరువుంది అని అంటాడు. హాస్పిటల్ పోదామంటే ఆగు, ఇప్పుడు ఆర్ఎంపి దగ్గర సూదులు వేయించుకొచ్చుకుంటా, తక్కువ కాకపోతే పోదంతి అని అంటాడు. అవునా? అవునే, ఇలా రేపు రోగాలు నమ్మత్తలేవు, తీసుకపో. అవును నర్సక్క, చిన్న ఉన్నప్పుడే సుధరాయించుకోవాలి. నేను చెప్తే నా మాట బిల్లుకులు ఉంటలేడు. రేపు పెద్దది ఏదన్నా అయితే లక్షలు లక్షలు కావాలి. ఆ లక్షలేమో మా దగ్గర లేకపాయే. అవునే పోరి, నీ మోహన్కి చెప్పి తీసుకపో హాస్పిటల్కి. అరే అస్సలు